Viewers, how is the Josh? How is the Josh? What about today? Today is Sunday. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న సండే వచ్చింది. హ్యాపీగా 6 రోజులు వెయిట్ చేసాం ఈ సండే గురించి. హ్యాపీగా ఆ సూర్య భగవాన్ దండం పెట్టుకొని ఈ రోజు డేని ప్రారంభించండి. ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ చూసుకోండి. మీ లక్ష్యానికి కావాల్సింది సండే, అది బాగా చూసుకోండి. హాయిగా ఈ 6 రోజులు కష్టపడుతున్నాం, బట్ మన వృత్తి ప్రవృత్తిలో మన వృత్తి కాదటువంటి దీని మీద మనం ఇది చేస్తున్నాం. మనకు కావాల్సింది మనం ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాలంటే కంపల్సరీ 6 రోజులు కష్టపడాలి. సో ఇది చేస్తేనే మళ్ళీ మనం అనుకున్న లక్ష్యం. కాబట్టి ఈ యొక్క 6 రోజులు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన లక్ష్యాన్ని సాధించాలంటే మనం ఈ 6 రోజులు కూడా కష్టపడాలి. కాబట్టి సండే వచ్చిన ఒక్క రోజుని మనం మన యొక్క లక్ష్యానికి అనుగుణంగా మనం అనుకున్నటువంటి విధంగా మనం ఇది చేసుకోవాలంటే ఆ ఒక్క రోజుని ఈ 6 రోజులుగా భావించి ప్రయత్నం చేయాలి. సో మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారు. వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? పేషెన్స్ ఈజ్ ద బెస్ట్ వెపన్, సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ రివెంజ్. అంటే ఏంటంటే మనము చాలామంది ఎవరితో అయినా ఏదన్నా అవమానపడ్డా బాధపడ్డా ఎట్లా అయినా రివెంజ్ తీసుకోవాలి నా కొడుకున ఎట్లా అయినా సరే అని చెప్పేసి మన లోపల ఒక కసి ఏర్పడుతుంది. సో అది అలా నువ్వు సైలెంట్గా ఉన్న వాళ్ళని కూడా నమ్మకూడదు. ఎందుకంటే బికాస్ ఆ సైలెంట్గా ఉంటూనే వాళ్ళు కొంతమందిని వేసేస్తూ ఉంటారు. సో మీరు ఒక వ్యక్తి సైలెంట్గా ఉన్నాడు అంటే దానికి కారణం వాడికి లోపల మీ మీద రివెంజ్ తీసుకోవాలి. అయితే స్ట్రైట్ అవే కాకుండా వాడు ఇంకో రకంగా ప్రయత్నిస్తున్నాడు అని అర్థం. సో సాధ్యమైనంత వరకు అట్లాంటి వాళ్ళని మీరు కదపండి, మాట్లాడండి. కొంతవరకు అతని యొక్క సైలెన్స్ కారణం అడిగి తెలుసుకోండి. కానీ ఇది అల్టిమేట్ కాదు. అలాంటి సైలెన్స్గా ఉన్న వ్యక్తులను ఏదైనా మీరు తెలియకో తెలుసో అవతల వాడిని కిర్చపరిచే ప్రయత్నం చేశారంటే వాడిని మీద రివెంజ్ ప్రయత్నం చేస్తాడు. అది సైలెంట్గా చేస్తున్న వాళ్ళని కూడా నమ్మద్దు. దీనికంటే గొప్ప విషయం ఏంటంటే అయితే కొంతవరకు సైలెంట్గా ఉండి డైరెక్ట్గా ప్రయత్నం చేయకంటే సైలెంట్గా ఉండి అవతల వాళ్ళ మీద అటాక్ చేయడమే బెటరు. ఎందుకంటే మన యాక్టివిటీస్ ద్వారా అతన్ని ఇది చేయొచ్చు. అయితే దీనికంటే గొప్ప విషయం ఏంటంటే పేషెన్సీ. మీరు పేషెన్సీ ఉన్నదనుకోండి బెస్ట్ వెపన్ లాగా ఉపయోగపడుతుంది. అదే బెస్ట్ వెపన్. ఎందుకంటే వెయిట్ చేస్తే కొద్దీ మీరు అన్నిటి లోపల దిగమించుకొని పేషెన్సీగా ఉంటే అది బెస్ట్ వెపన్ టు ద సక్సెస్. ఎందుకు? టైమే నిర్ణయిస్తుంది. ఈ కసి ఈ రివెంజ్లు మనకెందుకు? అది ఇంకా గొప్పది. పేషెన్స్ ఈజ్ ద గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ సైలెన్స్. మ్యాథమెటిక్స్లోకి వచ్చేటప్పటికి పేషెన్సీ యొక్క వాల్యూ ది సైలెన్స్ కంటే అరే ఎందుకురా పేషెన్సీగా ఉంటాం అండ్ అప్పుడే ఒక 4 పీకాల్సింది కదా. కానీ వాడు ఎందుకు ఆలోచించాడు, ఎందుకు అలా పీకకుండా ఉంటే ఒక్కోసారి పీకే విషయంలో మొన్న ఒక చిన్న రీసెంట్గా పార్కింగ్ వివాదంలో ఒక చిన్న కారుకి ఒక గీత పడ్డందుకు అతన్ని చంపేశాడు. అంటే చంపడం అంటే టైం బీయింగ్ మాటల మధ్యలో ఏదో గలాటా జరిగి వాళ్ళు కొట్టుకోవడం జరిగిన అవతల వాడు వీకుంటే చచ్చిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కాస్త వెయిట్ చేసి ఉంటే పోన్లే ఒక కారు గీతే కదా, లక్షలు కోట్లు పోవట్లేదు కదా అని చెప్పి సంయమనం పాటించి ఉన్నట్టయితే చాలా బాగుండేది. కానీ అలా కాకుండా చిన్న చిన్న పాయింట్స్కి ఆ యుగో ఫీలింగ్ అనేది హర్ట్ చేస్తుంది మనిషి. సో అలా కాకుండా పేషెన్సీగా ఉంటే యువర్ లైఫ్ విల్ బీ హ్యాపీ అండ్ ఆనందంగా ఉండవు. ఏదన్నా ఒకటి జరిగితే కారులో మనం వెళ్తున్నాం, వాడి గుద్దంగానే వెంటనే వాడితో తగాదా పెట్టుకోవడం మనకు ఆనందం. బండి మీద వెళ్తున్నాం, పొరపాటు మీ ఇద్దరి మధ్య వాగ్వితం జరిగి వాడి మీద కొట్టడం జరిగితే చాలా ప్రమాదకరమైనటువంటి కాన్సెప్ట్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దట్ రీజన్ వీ షుడ్ బీ కేర్ఫుల్ అబౌట్ ఇలాంటి వాటి మీద మీరు అవేర్నెస్ పిలిపించుకొని హ్యాపీగా పేషెన్సీగా ఉండండి. రైట్. తర్వాత ఏదన్నా విషయాల్లో తర్వాతనే సైలెంట్గా ఉండండి. ఎవరైనా మనం ఇది చేస్తే సైలెంట్గా, ఎవరైనా మన మీద కించపరిచిన సైలెంట్గా ఉండాలి. ఫ్యూచర్లో మనం ఏంటో మనం ప్రూవ్ చేయాలి. కొంతమంది సైలెంట్ ఉపద్రిక్తులు అయిపోయి వాళ్ళని వేసేసే ప్రమాదం ఉంది. ఇది కూడా రెండో కేటగిరీకి వస్తుంది. కాబట్టి మెయిన్ ఏంటంటే బెస్ట్ వెపన్ ఈజ్ పేషెన్సీ. పేషెన్సీగా ఉండండి. ఒకవేళ పేషెన్సీ కుదరకపోతే అట్లీస్ట్ సైలెంట్గా ఉండి మీ యొక్క అవుట్పుట్టే వాడికి సమాధానంగా భావించండి. అంతే, దట్స్ ఇట్. కొంత టైం తీసుకోండి, సైలెంట్గా ఉండి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి బయటపడి మీ యాక్టివిటీగా మీ పవర్ని మీరు డెవలప్ చేయండి. ఆటోమేటిక్గా వాడు డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే గైస్, మీరందరూ కూడా బెస్ట్ వెపన్ ఏంటి? పేషెన్సీ. అందరూ పేషెన్సీ ఉపయోగించాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది. కానీ బీ పేషెంట్ ఇన్ యువర్ సెల్ఫ్. బాగా సక్సెస్ అవుతారు. హ్యాపీగా ఉండండి, రివెంజ్లకు దూరంగా ఉండండి. ఎందుకండి ఉన్న షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో వై యు ఆర్ గోయింగ్ టు థ్రెట్ అదర్స్?
హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండండి. భగవంతుడు పుత్రులే మీరు. ఏదైనా సాధించవచ్చు. ఇది అది కాదు, ప్రతిదీ సాధించగల కెపాసిటీ మీలో ఉంది. ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్న కండిషన్లో. సో యూ షుడ్ బి అవేర్ అవుట్. ఎవరిని పట్టించుకోగలరు, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.